హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలా పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏ చేపతో అయినా సరే ఈ తీరున చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా శుభ్రంగా వాష్ చేసిన చేప ముక్కల్ని తీసుకోండి. ఇది వెయిట్లో వచ్చి 2 కేజీలు. మార్కెట్ నుండి చేప ముక్కల్ని ఇంటికి తీసుకువచ్చాక ఉప్పు వేసి కలుపుతూ క్లీన్ చేసినట్లయితే నీసు వాసన రాకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెని పెట్టి 80 ml ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించండి. ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. వీలైనంత వరకు ఉల్లిపాయ సన్నగా తరగడానికి ప్రయత్నించండి. ఉల్లిపాయ లేత గులాబీ రంగు వచ్చిన తరువాత 3 మీడియం సైజు పండు టమోటాలను బ్లెండ్ చేసి ఆ టమాటో ప్యూరీని కూడా వేయండి. పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి లో ఫ్లేమ్ మీద. చేపల పులుసుకి లోతు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంటేనే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అల్లం పచ్చివాసన పోయిన తరువాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి చీరికలు, గుప్పెడి కొత్తిమీర, గుప్పెడి ఉల్లికాడల తరుగు, 2 రెప్పలు కరివేపాకు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. మిక్స్ చేసుకున్న తర్వాత 50 గ్రాములు చింతపండు నుండి తీసిన 1/2 లీటర్కు పైగా పలుచని చింతపండు రసాన్ని వేయండి. మొత్తం కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టి పులుసును మరగనివ్వండి. చూడండి, ఇలా మరుగుతూ ఉన్న పులుసులో చేప ముక్కలను 1 by 1 వేయండి. చేప ముక్కల్ని పులుసులోకి వేసుకున్నాక అస్సలు గరిటె పెట్టకుండా గిన్నెని 2 పక్కలా పట్టుకుని బాగా కదపండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. చూడండి, గుమగుమలాడే చేపల పులుసు తయారైనట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగును కానీ, ఉల్లికాడల తరుగును కానీ వేసి దింపేయండి. ఈ చేపల పులుసు వండిన పూట కన్నా రెండో పూటకి చాలా బాగుంటుంది. ఆపై వేడివేడిగా సర్వ్ చేయమని చెప్పను. పూర్తిగా చల్లారాక రెండో పూటకి సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే చేపల పులుసు తయారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.